ఈరోజు మనందరికీ బాగా తెలుసు, ఎవరి పేరు అయితే చెప్తే ఫన్నీగా మనము నవ్వేసుకుంటామో అతనే అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి మన తెనాలి రామకృష్ణ, అలాగే మర్యాద రామన్న. వీళ్ళు జడ్జిమెంట్ అంతా ఫన్నీగా ఉంటుంది, కానీ అందులో విట్నెస్ ఉంటుందన్నమాట. ఒక నిజ నిర్ధారణ చేసే చాకచక్యంగా చేసే దాంట్లో వీళ్ళు నిష్ణాతులు అనమాట. తెనాలి రామకృష్ణ కానీ మర్యాద రామన్న కానీ. ఈరోజు ఒక కథ తెలుసుకున్నాము. మర్యాద రామన్న ఇప్పుడు మనము ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు సాక్ష్యాలు అందకపోతే, సరైన సాక్ష్యాలు నిజ నిర్ధారణ చేయడం కష్టం అవుతుంది. కానీ మర్యాద రామన్న అలాగే తెనాలి రామకృష్ణ వీళ్ళు ఒక నిష్ణాతులు అన్నమాట. ఒక మనిషి యొక్క ఆలోచన, ఒక మనిషి యొక్క నడవడికను బట్టి వాళ్ళు పట్టేయగలరు అన్నమాట. ఇది అంటే చెప్పగలరు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు దొంగల అని చెప్పేసి వాళ్ళు పట్టేయగలరట. ఓకే, ఈరోజు ఒక స్టోరీ చెప్దాము. ఇది తెనాలి రామకృష్ణ గురించి కాదు, మర్యాద రామన్న గురించి అనమాట. మర్యాద రామన్న అదేమంటే ఒక వర్తకుడు ఉంటాడు. ఆ వర్తకుడికి 4 కొడుకులు ఉంటారనమాట. అదే ఏదైతే మనం ఇప్పుడు అన్నామో మర్యాద రామన్న వాళ్ళ పీరియడ్లో ఒక 4 కొడుకులు ఉంటారు. వర్తకుడు ఆయన ఉన్నాడు, వ్యాపారస్తుడు. ఆయనకి అంటే ఏజ్ అయిపోయి చనిపోయే ముందు ఏం చెప్తాడంటే, భార్యని పిలిచి కొడుకుల్ని పిలుస్తాడు, భార్యని పిలుస్తాడు. కొడుకులను పిలిచి చెప్తారనమాట, అదే మీ అమ్మను బాగా చూసుకోండి అని చెప్తారనమాట. సరే నాన్న అని చెప్తారు 4 కొడుకులు. అప్పుడు భార్యని పిలుస్తాడు. అది ఏమండి అంటే, ఏం లేదు, నా దగ్గర 4 రత్నాలు ఉన్నాయి కదా, ఆ పెట్టి నువ్వు తీసుకో, నీకు ఇస్తున్నాను. ఆ పెట్టిలో ఉన్న 4 రత్నాలు మన పిల్లలకి తలా ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేయి ఈక్వల్గా అని చెప్తారనమాట. అలాగేనండి అని చెప్పి ఆమె చెప్తుంది. అది ఆయన చనిపోతాడు. ఆ పెట్టి తీసుకుని ఆ పెట్టే ఆమె దగ్గర ఉంచుకుంటుంది అనమాట. ఈ 4 కొడుకులు ఉన్నారు కదా, ఈ 4 కొడుకుల్లో ఒకరు ఏం చేస్తారు, ఒకడు పోయి ఒక రత్నం దొంగిలిస్తాడు. మళ్ళీ అది తెలుస్తుంది అందరికీ, రత్నం ఒకటి లేదు, 4లో 3 ఉన్నాయి, ఒకటి పోయింది అని. అప్పుడు 4 వాదించుకుంటారు. నువ్వు తీసుకున్నావు అంటే ఒకరు, నువ్వు తీసుకున్నావని ఒకరికొకరు వాళ్ళు. ఈ కథ ఏం చేస్తుంది, మర్యాద రామన్న దగ్గరకు తేలుతుంది అనమాట. మర్యాద రామన్న దగ్గరికి చేరుతుంది ఈ కథ. మర్యాద రామన్న ఒక దొంగ పాత్ర ఉన్న కథ వివరిస్తాడనమాట 4కి. అప్పుడు ఆ 4 ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఆన్సర్స్ ఇస్తారనమాట. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి సానుభూతి చూపిస్తే, ఇంకొకరికి సానుభూతి చూపిస్తే అట్లా చూపిస్తారనమాట. ఆ 4 కదా, అందరూ 4లో ఒకడు ఏం చేస్తాడు, ఎవరైతే ఇది దొంగ పాత్ర కదా, దొంగ పాత్ర కథ చెప్తాడనమాట. కాబట్టి వీడు దొంగ ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడు, దొంగ సమర్థించుకుంటూ ఇతనే కరెక్టు అని చెప్తాడనమాట ఆ కథ వివరించినప్పుడు. అప్పుడు మర్యాద రామన్న అర్థం చేసుకుంటాడు, ఓహో వీడు దొంగకి సానుభూతి చూపిస్తూ ఉన్నాడు, ఈ ముగ్గురు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు ఈ వీడు మాత్రము దొంగకి సానుభూతి చూపిస్తున్నాడు, అంటే వీడు ఖచ్చితంగా దొంగతనం చేసింది వీడే అని ఒక నిజ నిర్ధారణకు వస్తాడనమాట. వచ్చి భటులను పిలిచి ఆజ్ఞాపిస్తాడు, వీడిని 4 దెబ్బలు వేయండి అని చెప్పేసి, దండించండి అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఆయన ఆజ్ఞ ప్రకారము, మర్యాద రామన్న ఆజ్ఞ ప్రకారము భటులు వచ్చి ఇచ్చేస్తారన్నమాట. కొంచెం దండిస్తాడు. అప్పుడు వాడు ఆ భయానికి నేనే తీసుకున్నాను అని ఒప్పేసుకుంటాడు అనమాట. అప్పుడు ఇంకా తగాదా క్లోజ్ అయిపోతుంది అక్కడికి. ఓకే, అంటే సాక్ష్యం లేదు ఇక్కడ,
ఏం బిట్నెస్ లేదు నేరం చేసినాడు అని చెప్పేసి దానికి. ఎందుకంటే నలుగురు నువ్వు చేసినావంటే నువ్వు చేసినావని, నువ్వు చేసినావంటే నువ్వు చేసినావని వాళ్ళకు వాళ్ళే వాదించుకుంటూ ఉన్నారు. మనం మధ్యవర్తిస్తులు కూడా ఏం చెప్పడానికి లేదు. అంటే ఎవరు తీసుకున్నారని ఎలా చెప్పగలుగుతాం? ఏదైనా సాక్ష్యం ఉంటే కదా. కానీ మన మర్యాద రామన్న, తెనాలి రామకృష్ణ వీళ్ళు ఒక ఫన్నీగా ఉండేవాళ్ళు, ఒక తెలివిగా ఉండేవాళ్ళు, అలాగే ఒక చాకచక్యంగా నిజాన్ని జడ్జిమెంటల్ని ఒక లాజిక్గా పట్టేసేవాళ్ళు అనమాట. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళు దొంగల్లా మంచోళ్ళ అని చెప్పేసి జడ్జి చేసి అదే నేరస్తుల్ని శిక్షించేవాళ్ళు, నిర్దోషుల్ని కాపాడేవాళ్ళు అనమాట. మీకు ఈ కథ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఐ హోప్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.